టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. బొక్కలగుట్ట అంటే మేమిక్కడ ప్రతిసారి వంట చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అలో లేదంట వంటలు చేసుకోవడానికి. కొంచెం దూరంగా వెళ్ళి చెట్ల మధ్యలో చేసుకోవచ్చు. ఇవైతే డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. అందుకే షూట్ చేస్తున్నాను. భలే ఉండేవి ఇక్కడ చాలామంది వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. బోనాలప్పుడు మాత్రం చాలా జరుగుతది. ఇక్కడ గాంధారి వనం అని లోపలికి వెళ్తే ఇంకా మంచి మంచిగా సీనరీస్ ఉంటాయి కానీ మేమింకా అలో లేదనమాట. ఇంకా వేపాకుల కోసం వస్తే అవి అందలేదు. ఇక్కడ మేము కొంచెం చిన్నగా ఫోటోషూట్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుండింది. అంటే లొకేషన్ మంచిగా అనిపించింది. ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. మంచిగా గాలొస్తుంది. ఇక్కడైతే చల్లగా ఉండింది. ఇంతలో అక్క అయితే వచ్చేసింది. రాగానే పూలైతే అప్పజెప్పేసాము. అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని పూలైతే అల్లుతున్నాం అనమాట దేవతకి. సో ఇంత కళగా అనిపించింది అమ్మవారికి వేసిన తర్వాత. ఇంకా వీళ్ళిద్దరైతే ముచ్చట్లు పెట్టుకుంటూ నన్ను సరదాగా ఆట పట్టిస్తూ ఇంకా టైం చేస్తూ అక్క అయితే పూలైతే అల్లేసిందనమాట. నూరు వరహాల పూలు ఎంత బాగా అనిపించాయో అసలు. ఇంకా కమింగ్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.